2022లో అపాయింటెడ్. రెండోది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కూడా వేసిందండి. ఏ రకంగా చేసింది తెలుసా భరత్ గారు? ఇది నోట్ చేసుకోండి, ఇప్పటి నుంచి ఇది చర్చలో పెట్టండి. మీ దాంట్లో ఎక్కడ రాలేదు స్టేట్ లో. నేను నిన్ననే ఒక టీవీ ఛానల్లో చెప్పాను. డెడికేటెడ్ కమిషన్ కేసీఆర్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే బీసీ కమిషన్ ని ఎంట్రస్ట్ చేస్తూ ఒక బీసీ వెల్ఫేర్ నుంచి ఒక జీవో ఇచ్చినారండి వీళ్ళకి. ఇయ్యొచ్చా ఆ రకంగా? ఒక వేసినప్పుడు కమిషన్ ఈయననే మన అదే కమిటీ. ఇప్పుడు మా సోదరుడు అక్కడ ఉన్నాడు, ఆయన అడగని చెప్తాడు. నేను ఎక్కువ చెప్పా. నేను ఏమంటున్నా అంటే పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ మీరు తీసుకోండి జీ న్యూస్ లో. నేను చెప్తా అందుకని అందరు అడ్వకేట్లు తీసుకున్నారు ఇప్పుడు బీసీ కమిషన్. నేను ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నా అంటే ఆయన కాడికి అయింది, చేతులు కాలిపోయింది, ఇప్పుడన్నా ఆకులు పట్టుకుందామని అన్ని చెప్తున్నా. నేను నిన్న మన మా అడగండి శరత్ అన్న అడగండి. నేను ఏ డిబేట్ లో కూడా ఓ లాయర్ లాగా మాట్లాడతలేను. నేను బీసీల నాయకుడిగా మాట్లాడుతున్నా. లేదా మా లాయర్ లాగా లాయర్ కంటే ఎక్కువ బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నారు అంతే కదా? బీజేపీ నాయకుడిగా ఇప్పుడు మీ బీజేపీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది 13 నుంచి 27% పెంచండి అని చెప్పి. సార్ నేను ఒకటి చెప్తాను. కేంద్రంలో మీరు మధ్యప్రదేశ్ లో చిత్తశుద్ధి ఉండాలి సార్. మధ్యప్రదేశ్ లో మేము అమలు చేస్తూ ఉన్నాం. అక్కడ నుండి నరహరి గారు వచ్చి చెప్పి 13% అమలు చేస్తుంది. ఎట్లా చేస్తారండి? ఆదిలాబాద్ లో నీకు సర్వే ఎట్లా చేసిండు? నీకు అచ్చంపేట సైడ్ ఎట్లా చేస్తాడు? భూపాల్పల్లి సైడ్ ఎట్లా చేస్తాడు? బీసీలు ఎంతమంది ఉన్నారు? నేను డెడికేటెడ్ కమిషన్ రాంగ్ అని నేను ఎట్లా చెప్పాలి? ఆ రోజు చెప్తే ఈ డెడికేటెడ్ కమిషన్ రాంగ్ అంటే అక్కడే ఓడిపోతుంది సగం. ఏదో పెడుతున్నారు, హైకోర్టులో ఏమైనా రిలీఫ్ వస్తుందేమో. రాని బీసీలకు 42% మేము లెజిస్లేచర్ లో సపోర్ట్ చేస్తాం. ఈ తప్పును మేమే ఎందుకు బయట పెట్టుడు అని. అరే అల్టిమేట్ గా లాయర్లం సార్. డెఫినెట్ గా కేసు గెలుస్తుంది అనే చెప్పి తీసుకుంటాం. గెలుస్తేనేమో కష్టపడి పుస్తకాలు నా అనుకున్నాయని చూపించి కష్టపడి చదివి గెలిచిన అంట. ఓడిపోతేనే నీ అదృష్టం బాగాలేదు. మా అన్న ఇప్పుడు 0 అన్నాడు. 30% లాయర్ల కేసులు. ఇప్పుడు డాక్టర్ ఉంటాడండి, మీరు హాస్పిటల్ పోతారు, పోయినప్పుడు రోగిని సస్తాడని తెలిసినా అరే నువ్వు బతావని కాన్ఫిడెన్స్ ఇస్తే లేచి వస్తాడు అనేది ఆశ ఉంటది కదా. చాలా సో లాయర్ చాలా మంది ఇప్పుడు ఫ్రీగా వాదించే వాళ్ళు చాలా సోషల్ జస్టిస్ కోసం. అయితే ఒక్కటి భరత్ ఇక్కడ సీరియస్ గా తీసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అన్న కరెక్ట్ అన్నాడు. లాయర్లది గాని రాజకీయ పార్టీ నాయకులు గాని అఖిలపక్షం గాని చర్చలు చేసి సర్వేకి పోలేదు. ఆయన ఏదైతే భూసాని వెంకటేశ్వర సింగిల్ మ్యాన్ కమిషన్ వేస్తున్నారు, అంబాశంకర్ ది మద్రాస్ లో 21 మందిని 2 ఏళ్లు చేసిరండి. ఎంత చక్కగా జుడిషియల్ వారికి క్వాసి జుడిషియల్ ఇది ఇచ్చిర్రు. ఒకవేళ సర్వేలు ఇక్కడ కేసీఆర్ పాల్గొనలే అంటారు. ఒకవేళ కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్ జుడిషియరీ పవర్స్ తో వేస్తే ఆయన సమన్స్ ఇచ్చి మరి ఆయన డాటా తీసుకుందరు. సో అటువంటి కమిషన్ ఏడేసిండండి. ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేసే అక్కడే సగం రాగు. ఇక ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. నేను నిన్న మొన్న మాట్లాడలే. రెండవది నేను ఏమంటున్నా అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తున్నది అది తప్పండి, ఆ కమిషనే తప్పండి, ఇది తప్పండి. మరి గతంలో నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసినావు? అన్ని రాష్ట్రాలు ఎందుకు తిరిగిరు? మళ్ళా వాళ్ళని ఎందుకు బంద్ చేయమన్నావు? మా సోదరులు మంచోళ్ళు కాదంటలేను, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది. అందులో ఉన్న ఓబీసీల పక్షము, ఎంబీసీల పక్షము, సంచార జాతుల పక్షం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదంటలేదు. కానీ వీళ్ళందరినీ ఒక బీసీ వెల్ఫేర్ తో జీవో ఇస్తారా సార్? ఎవరన్నా డిపార్ట్మెంట్ లేకపోతే జిఐడి జీవో వెళ్తుందా సార్? దీని కంప్లీట్ జ్యుడిషియరీ ఎంక్వైరీస్ యాక్ట్ కింద మనం వేయాల్సినటువంటి కమిషన్ ని మా శరత్ అన్న చెప్పాలి. ఇక ఇప్పుడు ఉన్న 2 కమిషన్ ఇద్దరు వేసిరు. ఒక విషయం బ్రదర్, మీరు ఒక విషయం గ్రహించాలా అంటే మనం వాస్తవాన్ని పరిశీలించవద్దు. ఒక ఏకపక్షంగా ఏదో ఒకటి అంటే ఇతరుల సంతృప్తికి మాట్లాడాలంటే ఒకటి, అంతరాత్మ ప్రబోధంగా నిజాయితీగా నిజంగా ఆయా వర్గాలకు న్యాయం జరగాలన్న యాంగిల్లో మాట్లాడితే రెండోది. రెండోది అంటే నేను ఎప్పుడు కూడా ఒక వ్యవస్థను నమ్ముతాను. అదేమంటే మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును గ్రహించాలి, చిత్తశుద్ధితో దాన్ని సరిదిద్దుకోవాలా, మళ్ళీ కొత్త విధానంలో పోయి గెలుపు వైపు మనం ప్రయాణించాలి. అంతేగాని మన తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటూ వీర్థవాదం చేసేసి అనవసరమైన సమస్యలు సృష్టించి మరీ జటిలంగా చేయడం నా ఉద్దేశం కాదు. అందుకే చాలాసార్లు మొట్టమొదట భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ పెట్టిన రోజున మీకున్నంత సహనం నాకు లేదు కాబట్టి నేను ఆ రోజే చెప్పిన
ఇది కేవలము రాహుల్ గాంధీని సంతృప్తి పరచడానికి చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇతరత్రం కాదు, ఒక్కరోజు ముందు వేసేటువంటి పద్ధతి కాదు అనే మాట పట్టాడు. ఇప్పుడు ఇంకొక విషయంలో నేను చాలా బాధపడతా, అదేమంటే మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని అంతా బీసీలకు వ్యతిరేకము అనే రకంగా ఈనాడు చిత్రీకరించబడిన విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే కొంత తొందరపాటు చర్యల వల్ల ప్రభుత్వం దాంట్లో పాకనాటి గుడాటి రెడ్లు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఉన్నారు. తర్వాత రెండోది, నాకు ఎంతో మంది ఔదార్యం గల వాళ్ళు, సామాజిక సేవ చేసే వాళ్ళు, విప్లవాలలో తిరిగిన వాళ్ళు, నేను యూనివర్సిటీలో చూసినటువంటి వాళ్ళను, ఇట్లా వీళ్ళందరికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టలేదా, పెంట చేసి పెట్టలేదా? దీన్నంతా ఎక్కడ ఒక అఖిలపక్ష మీటింగ్ పెడితే వచ్చే నష్టమేం సార్? ఒక మాట మనలో మాట ప్లీజ్. ఇప్పుడు మనము మీరు బీసీ కమిషన్ అపాయింట్మెంట్ తర్వాత అసెంబ్లీ సమావేశమే అఖిలపక్ష సమావేశం కదా, అసెంబ్లీలోనే బిల్ పాస్ అయింది, ఇంకేముంది సార్? అసెంబ్లీలో చర్చ ఎక్కడ జరిగింది సార్? తిట్టుకునుడు, దూషణలు తప్ప జరిగింది కదా చర్చ. 5 గంటలు 6 గంటలు చర్చ జరిగింది రోజు. ప్లీజ్, అసెంబ్లీని మీరు కవర్ చేశారు, నేను కవర్ చేస్తున్నాను, పార్లమెంట్ మీరు కవర్ చేశారు, నేను కవర్ చేస్తున్నాను. ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ ఏమైనా ఉంది సార్? ఈ హరీష్ రావు లాస్ట్ ఒక సెంటెన్స్ చెప్తాను. నేను ఇంతకుముందు ఒక ఆరోపణ చేశాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న రాజకీయ ఇదొక క్రీడ అని చెప్పి మాట్లాడినాను. దానికి అథెంటికేట్ ఏంటంటే ఈ మాధవరెడ్డి గారితో పాటు సముద్రాల రమేష్ గారు. సో ఆ గతంలో కూడా గోపాల్ రెడ్డి గారు పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు 9th షెడ్యూల్ చెప్పండి, మీరు 9th షెడ్యూల్ చేస్తే వీళ్ళు పిటిషన్లు, రేవంత్ రెడ్డి 42% ఇవన్నీ అవకాశం లోకల్ బాడీస్ వారి మీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం నేను చెప్తాను, మీరు చెప్పేది మీరు చెప్పండి. అయితే ఆ రకంగా వేసారు కాబట్టి బీఆర్ఎస్ కు వెనకాల ఉంది. ఇంకోటి చిరంజీవి గారు వేసిన దాంట్లో కూడా ప్రసాద్ గారు అడ్వకేట్ జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ టైంలో పనిచేసిన వారు. సో వెనకాల ఏదో కుట్ర. ఇప్పుడు ఎందుకంటే మేము ఇయ్యలేంది పుసుకున్నా ఇప్పుడు ఏదైనా అయ్యింది అనుకోండి, ఎందుకంటే బీజేపీ మద్దతు ఇచ్చింది, లెజిస్లేచర్ ఆల్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఇప్పుడు సక్సెస్ అయి 42% వస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తమే కొంప మునుగుతుంది. ఇక రెండో కాంగ్రెస్ ఏంది, రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ ఇష్టం లేదు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు నేను పాటించాను అనే విధంగా ఆయన పోతా ఉన్నాడు. అరే ఏదైతే ముందే అని ఇద్దరు కలిసి ఏమన్నా వీళ్ళకు నష్టం జరిగే విధంగా జరుగుతుంది అనేది ఒక అపోహ. మేము మాత్రం సంపూర్ణంగా లెజిస్లేచర్ లో సపోర్ట్ చేసినాం, దానికి కట్టుబడి ఉన్నాం అనేది మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మీరు గతంలో డెడికేటెడ్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన దాని మీద ఎందుకు హైడ్ చేసినారు? ఇప్పటివరకు వార్తల ప్రాచుర్యంలోకి ఎందుకు రాలేదు? ఆ గతంలోని జీవో లేని వాళ్ళు ఎక్కడ తిరిగిరు, ఎందుకు తిరిగిరు, ఎంత ఖర్చు పెట్టిరు? ఆ డెడికేటెడ్ కమిషన్ కి మరి ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఆ డెడికేటెడ్ కమిషన్? పర్పస్ ఏంది ఒక్క నిమిషం, ఒక నగ్న సత్యం చెప్పాలి సార్. ఒకటే ఒక్క మాట చెప్పేసి చరణ్ కౌశిక్ ను మిగతా వాళ్ళని తీసుకోండి, నేను కూడా కొద్దిగా నాకు వేరే పనులు కూడా ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలా. అదేంటంటే కాంగ్రెస్ గాని తర్వాత బీఆర్ఎస్ గాని ఇవి రెండు అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలు. సహజంగా వీళ్ళు బీసీలకు ఏదో చేస్తున్నట్టుగా నటిస్తారు తప్ప సహజంగా బీసీలను ఎదిగించినటువంటి గాని నీతిగా వాళ్లకు ఏదైనా సేవ చేసినటువంటి గాని కాదు. అప్పుడప్పుడు బీసీలను సంతృప్తిపరచడానికి బాగా మంటపడుతున్నప్పుడు కొన్ని నీళ్లు జల్లి సైలెంట్ గా చేస్తారు. బీఆర్ఎస్ లో మాక్సిమం గా బహిష్కరణలకు గురైన వాళ్ళు, అవమానాలకు గురైనటువంటి నాయకులంతా బీసీలే. రైట్ ఫ్రమ్ ఆల్ నరేంద్ర నుంచి మీరు ఈటల రాజేందర్ వరకు చూస్తే సరిగా ఎవరికైనా కొంతమంది బీసీలకు ఏదైనా ప్రాధాన్యత గల వ్యవహారాలు ఏదైనా ఇచ్చినా గానీ ఎట్లాంటి వాళ్ళని చూసుకొని ఇచ్చినారు అంటే సూర్యుని చూపట్టి చంద్రుడు అంటే ఓకే రైట్ సార్ కేసీఆర్ చెప్పినట్టు కాబట్టి సూర్యుడు చంద్రుడుగానే కనబడతారేమో అనుకునేటువంటి వాళ్ళనే తప్ప అక్కడ ఎవడు కూడా మనకు బీసీలకు న్యాయమైన హక్కులు రావాలా, ఇది ఈ పద్ధతిలో జరగాల, మీరు చేసేది తప్పు అని చెప్పగలిగిన స్థాయి ఎవరికి లేదు. తర్వాత జనాభా ప్రాతిపదికాన్ని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు ఎంతమంది, వెలుమ కమ్యూనిటీ ఎంతమంది, వాళ్ళు ఎన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లోకి వచ్చినారు, ఎంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఇవన్నీ మనం పరిశీలించినాక కూడా బీఆర్ఎస్ నుంచి ఏదో బీసీలకు ఎంబీసీలకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంటే అది చాలా పొరపాటు. కనీసం కాంగ్రెస్ లో బీసీలకు ఒక అవకాశం అన్న దొరుకుతుంది. కావాలంటే ముఖ్యమంత్రితో కొట్లాడేదో లేకపోతే బయట మీటింగులు పెట్టుకునేదో అదో ఇదో. బీఆర్ఎస్ అనేటువంటి చిన్న చిల్లి ముంతలో ఆ అవకాశాలు ఏం దొరకవు.
కాకపోతే కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కొత్త వాతావరణం ఏం జరిగిందంటే సహజంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇప్పుడు నోరు లేదు, లేదు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అంతా ఇప్పుడు ఈ బీటీ బ్యాచ్ అంతా వచ్చేసేసి కాంగ్రెస్ లో చేరింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఈనాడు కాంగ్రెస్ లో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా తనకు కాంగ్రెస్ లో వేళ్లు లేవు కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత వ్యవహారాలు ఇస్తున్నాడు కాబట్టి అది ఆ రకంగా జరిగింది సార్. చిత్తశుద్ధితో జరిగి ఉంటే నిజంగా మీకు నాకు ఉన్న ఆలోచన సరళి గాని నిజంగా ఇది ఈ జాతులకు మనం రుణపడి ఉన్నాం, వీళ్ళకి అవకాశం కలిగించాలా అనే ఒక పవిత్రమైన హృదయంతో జరిగితే మాత్రం డెఫినెట్ గా ఇది ఫెయిల్ అయ్యే అంశం కాదు. ఇట్ ఈస్ ఫెయిల్డ్, ఇది ఫెయిల్ కాలేదు, దీన్ని ఫెయిల్ చెయ్యబడ్డది. అది నా అభిప్రాయం. ఇక ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు భరత్ గారు. ఐ లీవ్ ఇట్ యూ. ఉండండి.